హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్ణి సరే అన్నయ్య, అమ్మ ఇక్కడే ఉంటుంది. మనిద్దరం వెళ్దాం పదా అని చెప్పేసి అనగానే, సరే మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి బ్యాగ్ పెట్టేసొస్తాను అని చెప్పేసి ఇక గగను భూమి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న కుంకుమ తీసుకొని భూమి నుదుటిన పెట్టబోతూ ఒక్క క్షణం ఆలోచించి భూమికి ఆ బొట్టు పెట్టకుండా ఇక ఎదురుగా అద్దంలో కనపడుతున్న తన రూపం దగ్గరికి వచ్చి తన నుదుటి పైన బొట్టు పెట్టి ఇక భూమికి పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్. తర్వాత ఏమో ఇక భూమి దగ్గరికి వచ్చి ప్రేమగా తన తలపైన చేయి వేసి అలా నిమురుతూ భూమి శారదతో ఆయనకేమన్నా అయితే మీరేమైపోతారో అని చెప్పి నాకు భయమేసిందంటే అందుకే ఆ చావును నేను తీసుకోవాలి అని అనుకున్నాను అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇక గగన్ అయితే భూమిని చూస్తూ అలానే ఉండిపోతాడు. తర్వాతేమో ఇందు ఇంకా వంశీల శోభనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడే వాళ్ళ నాన్నగారు అయితే రూమ్ డెకరేట్ చేస్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మగారు వచ్చి, ఏంటండి ఇది, మీరేమో ఇక్కడ రూమ్ డెకరేషన్ చేస్తున్నారు, అక్కడేమో వదిన గారు కోడల్ని రెడీ చేస్తున్నారు, ఈ శోభనం జరిపిద్దామనేనా అని చెప్పేసి అలా సౌందర్య అంటూ ఉంటే, ఏం చేద్దామే మరి, రాకూడని టైంలో ఆ పంతులు పిడుగులాగా వచ్చాడు, లేదంటే ఈ శోభనం జరిగేదంటావా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న చెప్పగానే, అంటే ఇప్పుడు మీరు శోభనం జరిపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారా అని చెప్పేసి సౌందర్య అనగానే, ఏంటి సౌందర్య ఇది, నీ సంతకం లేకుండా ఈ ఇంట్లో ఎప్పుడైనా నా ఆర్డర్ పాస్ అయిందా, అసలు నీ మనసులో ఏముందో చెప్పవే అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ నాన్న అడగగానే, వాళ్ళు ఇస్తాము అని చెప్పిన కట్న కానుకలు ఇచ్చే వరకు ఈ శోభనం జరగడానికి వీల్లేదు అని చెప్పేసి సౌందర్య అంటుంది. అయ్యో, మనవాడు మన మాట వింటాడు అని నువ్వు అనుకుంటున్నావా, వాడేమో టాప్ గేర్లో ఉన్నాడు, నువ్వేమో 100 స్పీడ్లో వెళ్తున్న కారుకి సడన్గా బ్రేక్ వేయమని అంటున్నావు అని చెప్పేసి వంశాల నాన్న అంటూ ఉంటే, వేయాల్సిందే, వాడు మన మాట వినాల్సిందే, రండి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వంశీ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారా అని చెప్పేసి అడగగానే, కనపడట్లేదా, రెడీ అవుతున్నాను, ఇక స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అని చెప్పేసి వంశీ అలా చెప్పగానే, వెళ్తే వెళ్ళావు కానీ ఆ అమ్మాయిని మాత్రం ముట్టుకోకు అని చెప్పేసి అలా సౌందర్య చెప్పగానే, ఫస్ట్ నైట్ రోజు ముట్టుకోకుండా ఎలా అమ్మా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే, ఏంట్రా నిన్న మధ్యాహ్నం చెప్పింది మర్చిపోయావా అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే, అంటే ఫస్ట్ నైట్కి ప్రిపేర్ అవుతూ గతం గుర్తించుకోవడం ఎందుకమ్మా అని చెప్పేసి వంశీ అంటాడు. గుర్తు పెట్టుకోవాలరా, అన్నీ అయిపోతే వాళ్ళు ఇస్తాము అన్న కట్న కానుకలు రావేమో అని మా భయం రా, అందుకే చెప్తున్నాము వినరా నా కొడక అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, సరే అమ్మా మీరు చెప్పినట్టు నేను చేస్తే ఇందు నా గురించి ఏమనుకుంటుంది అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు. ఇందు ఏమీ అనుకోకుండా మీ అమ్మ మేనేజ్ చేస్తుంది, కానీ నువ్వు మాత్రం మేము చెప్పినట్టు చెయ్యి అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతే ఇక వంశీ అయితే, ఏంటిది, సింహానికి ఎదురుగా కొన్ని కట్టేసి తినతంటారేంటి అని చెప్పేసి అలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక మీరా అయితే ఇందుని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సౌందర్య ఇందు గదిలోకి వెళ్ళగానే ఇక ఇందు సౌందర్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. చల్లగా ఉండమ్మా తల్లి, నీ ద్వారా మా వంశం వృద్ధి చెందాలి అని చెప్పేసి అలా ఆశీర్వదించి, అమ్మ ఇందు నీతో కాస్త మాట్లాడాలి, ఇలా పక్కకు రమ్మా అని చెప్పేసి సౌందర్య పక్కకు తీసుకెళ్ళి, అమ్మ ఇందు పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టలతోనే తిరుపతికి తీసుకెళ్లడం మా వంశాచారం, ఆటంకాలు అపార్థాలతో మీ పెళ్ళి హఠాత్తుగా జరిగిపోయింది, ఇప్పుడేమో వద్దన్నా కూడా ఈ ముహూర్తం పెట్టేశారు, దేవుడి విషయం కదమ్మా, మొక్కు తీరకుండా ఇలాంటివి జరగడం మన కుటుంబానికి అంతా మంచిది కాదు, కాబట్టి మనం తిరుపతి వెళ్ళి వచ్చే వరకు అబ్బాయిని కాస్త దూరంగా పెట్టమ్మా, అర్థమవుతుందా అని చెప్పేసి సౌందర్య అలా అడగగానే, అర్థమైంది అత్తయ్య అంటూ ఇందు తల ఊపుతుంది. ఇక సౌందర్య అయితే, నువ్వు నిజంగా మా ఇంటికి వచ్చిన బంగారు తల్లివమ్మా అని చెప్పేసి సౌందర్య ఇందుని పొగుడుతూ ఇక తన చేతికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించేస్తుంది. తర్వాత ఏమో ఇక ఇందు గదిలోకి వెళ్ళగానే వంశీ దగ్గరికి వస్తూ ఉంటే, వద్దండి ఆచారం పాటించాలి కదా అని చెప్పి ఇందు అనగానే, ఆచారమా అదేంటి అని చెప్పేసి వంశీ అడుగుతూ ఉంటాడు. అదేంటండి మీ ఇంటి ఆచారం మీకే తెలియదా, పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టలతోనే వెళ్ళి తిరుపతిలో మొక్కు తీర్చుకోవాలంట, అత్తయ్య గారు చెప్పారు కదా అని చెప్పేసి ఇందు అలా చెప్పగానే, కానీ మనం పెళ్లి బట్టల్లో ఉన్నప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా, మామూలు బట్టలతో ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, అందుకే పెళ్లి బట్టల్లో ఏం కాబట్టి ఆచారం పాటించాల్సిన అవసరం లేదు, ఏం కాదు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే, మీరు ఎన్ని చెప్పినా నేను వినానండి, తిరుపతి వెళ్ళొచ్చాకే అన్నీ అని చెప్పేసి ఇందు అలా అంటూ ఉంటే, అయితే నీకు మా నాన్న చెప్పిన మాట తెలియదు అనుకుంటా, ఎలాగో పెళ్ళైపోయింది కదా,
పాప బాబు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని ముక్కు తీర్చుకోవడానికి కొండకు వెళ్దాము అని చెప్పేసి చెప్పాడు అని వంశీ చెప్పగానే, మరి అత్తయ్య గారు ఎందుకు అలా చెప్పారు అని చెప్పేసి సింధు అడుగుతుంటే, అది నేను మా నాన్నని అడిగి తెలుసుకుంటానులే అని చెప్పేసి వంశీ అంటాడు. తర్వాతేమో శారద భూమికి జ్వరం రావడంతో, ఏంటమ్మా ఇది ఒళ్ళు ఇలా కాలిపోతుంది, ఉండి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అలా కంగారు పడుతూ డాక్టర్ని తీసుకొచ్చి తనని చూడమనగానే, ఇక డాక్టర్ గారు అయితే మీరేం కంగారు పడకండి, ఏం కాదు బాగానే ఉంది అని చెప్పేసి అలా ఇంజెక్షన్ ఇచ్చేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి చాలు అని చెప్పేసి డాక్టరు వెళ్ళిపోతుంది. తర్వాతేమో శారద ఇక భూమి తలపైన తడిబట్ట పెడుతూ అలా టాబ్లెట్లు వేస్తూ ఇక పాలు తాపుతూ అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే, ఇక భూమి అయితే శారదని అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకలా కన్నీరు పెట్టుకుంటూ నన్నే చూస్తున్నావు అని చెప్పేసి అలా శారద అడగగానే, అమ్మలాగా కనిపిస్తున్నారు, మీకు చాలా శ్రమిస్తున్నాను అని చెప్పేసి భూమి అనగానే, అలా అనద్దమ్మా, నువ్వు నా కొడుకు ప్రాణాన్ని కాపాడి మా ఇంటిని నిలబెట్టిన దేవతవి నువ్వు, ఏం చేసి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము అని చెప్పి శారద నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా అని చెప్పి అంటుంది. తర్వాత ఏమో ఇక భూమి అలా కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే, ఇక శారద అయితే, ఏ తల్లి కన్న బిడ్డ నా కొడుకు ప్రాణాన్ని కాపాడింది, ఈ గుండె 100 ఏళ్ళు చల్లగా బతికేలా చూడు స్వామి అని చెప్పేసి ఇక తన మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది శారద. తర్వాతేమో శరత్చంద్ర ఇంకా అపూర్వ ఇద్దరు హాస్పిటల్కి వస్తుంటారు. ఇక అప్పుడే అపూర్వ అయితే తన మనసులో, ఏంటో అంతా నా కర్మ, ఎవరిదో సామాను మోసుకుంటూ రావాల్సి వచ్చింది, దాని శవం మీద దండ వేద్దామని నేను అనుకుంటే దాని బట్టలు మోసుకుంటూ రావాల్సి వచ్చింది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో ఇక అలా ఐసీయూ దగ్గరికి రాగానే ఇక లోపల భూమి దగ్గర శారద ఉండడం చూసి ఇక శరత్చంద్ర అయితే కోపంగా, చిచ్చి ఏం దరిద్రాన్ని అయితే చూడకూడదు అనుకున్నాను, ఆ దరిద్రమే నా కూతురు దగ్గర కాపలా కాస్తుంది, అపూర్వ నువ్వేం చేస్తావో తెలీదు, ఆవిడ ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ అయితే, చెప్తే చెప్పావు కానీ భలే ఎంకరేజ్మెంట్ ఇచ్చావు బావా అని చెప్పేసి అలా గది లోపలికి వెళ్ళి, ఇక్కడ కూడా తిష్ట వేశావా శారదా అని చెప్పి అపూర్వ అనగానే ఇక శారద అయితే కంగారు పడుతూ లేచి నిల్చుంటుంది. ఇక శారదను చూసి అపూర్వ అయితే, ఏంటి ఏమీ తెలియనట్టు అలా నంగనాచలా చూస్తున్నావు, నా మరదల కాపురంలో నిప్పులు పోసింది చాలేదా, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితంలో కూడా పోద్దామని అనుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ అలా అనగానే, మీకు దండం పెడతానండి, భూమి ఇప్పుడే కోలుకుంటుంది, గొడవ చేసి తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే, అదే నేను చెప్తున్నాను, మా ఆయన చాలా ఖర్చు పెట్టి దానిని బ్రతికించుకున్నాడు, ఇప్పుడు నీ నీడ తన మీద పడితే తను చచ్చిపోదు, తన మీద మా ఆయన పెట్టిన ఖర్చు వేస్ట్ అయిపోదు, నీకు ఒక బతుకు ఉన్నట్టే తన బతుకు తనని బతకనివ్వచ్చు కదా, నీ కొడుకు ఒకడు నువ్వేదో పెద్ద గొప్ప అమ్మవని చెప్పి నీ బొమ్మని ఈ సొసైటీకి చూపిస్తూ ఉంటాడు, అసలు నువ్వు అంత గొప్పదానివే అయితే మొగుడు వదిలేసిన తర్వాత 2 పిల్లలతో ఒంటరిగా ఎలా బతికావు, నాకు తెలిసి నీలో అంత టాలెంట్ లేదే అని చెప్పేసి ఇక శారదని పైనుండి కింది వరకు చూసి, అయినా ఆడదానికి టాలెంట్తో పనే ఉంది, అందం ఉంటే చాలు అని చెప్పి అపూర్వ అలా తప్పుగా మాట్లాడుతుంటే, ఇక శారద ఏమో, ప్లీజ్ నన్ను తప్పుడు దానిగా చూస్తూ తప్పుగా మాట్లాడడం మానేయండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. తప్పును తప్పు అనే అంటారు, తప్పు చేసిన దాన్ని తప్పుడుది అని అంటారు, నిజం చెప్పడంలో తప్పేముంది శారద, అందమే కాదు శారద, నీ దగ్గర తెలివి కూడా ఉంది, నీ చీకటి తప్పుల్ని తెలియకుండా నీ పిల్లల్ని భలే పెంచావు, వదిలేసిన నీ మొగుడిని తెచ్చుకొని మళ్ళీ నీ చుట్టూ భలే తిప్పుకుంటున్నావు అని చెప్పి అపూర్వ అలా మాట్లాడగానే ఇక శారద అయితే ఏడుస్తుంటే, ఇక అప్పుడే భూమి కళ్ళు తెరిచి, ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఆవిడ చేసిన తప్పులు చెప్తూ ఉంటే పాపం ఆవిడకి ఏడుపు వస్తుంది. భూమి చేస్తున్నప్పుడు పాపాలు బాగానే ఉంటాయి, కానీ వింటున్నప్పుడే బాధ పెడతాయి అని అపూర్వ అలా అనగానే, పాపం గురించి మాట్లాడుతుంటే వినడానికి భలే విచిత్రంగా ఉంది, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి భూమి అలా అడగగానే, మా వారు తీసుకొచ్చే ఇక్కడికి వచ్చాను, తన కూతురు లాంటి నీ మీద ఈ పాము పడగనీడు పడకూడదు అని ఆయన అంటుంటే నేను పంపించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి అపూర్వ అలా చెప్పగానే ఇక శారద అయితే ఏడుస్తూ హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.